జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు గారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఒకటి, అనపర్తి సీటు విషయంలో ఇంకా క్లారిటీ లేదు మొదటి నుంచి కూడా. మరోపక్క నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి సీటు తనదే అంటున్నారు. దాదాపుగా సీటు తనకే ఖరారైపోయింది అనేది కూడా ఒక ప్రచారం. అయితే ఇదే నేపథ్యంలో ఆ సీటు భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి కనుక తిరిగి తెలుగుదేశం పార్టీ తీసుకుంటే ఆ సీటు ఎవరికి ఇస్తారు? ఆ సీట్లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి గనక ఇచ్చేస్తే ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీకి ఒక సీట్ ఇవ్వాలి. పొత్తులో భాగంగా 10 సీట్లు ఫుల్ఫిల్ చేయాలి. ఈ నేపథ్యంలోనే దెందులూరు సీట్ ఇవ్వబోతున్నారనే ప్రచారం అయితే జరుగుతోంది. దెందులూరు నుంచి బీజేపీ అభ్యర్థిని బరిలో దింపబోతున్నారనేది. దెందులూరు అంటే చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గం. ఆల్రెడీ మొన్న ఆయన ఓటమి పాలై ఉన్నారు. ఈసారి గెలవాలనుకుంటున్నారు ఖచ్చితంగా. దానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో అంతా ప్రిపేర్ చేసుకున్నారు. అందులోకి చింతమనేని ప్రభాకర్ అంటే ఆషామాషి వ్యక్తి ఏం కాదు, స్థానికంగా మంచి పట్టున్న వ్యక్తి. సో అటువంటి నేపథ్యంలో ఆయన పక్కన పెడతారా? ఆయన పక్కన పెడితే అక్కడి నుంచి ఎటువంటి తిరుగుబాటు వస్తుంది? ఎంతో సౌమ్యంగా ఉండే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి